బిలో 100 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయొచ్చు అనే టాపిక్ మీద పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆల్రెడీ నేను మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. మీరెవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. ఈరోజు మనం పార్ట్ 3 డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 ఆఫ్ జనరేట్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్ ఈవెన్ యూ హ్యావ్ బిలో 100 సబ్స్క్రైబర్స్. పార్ట్ 3 ఓన్ బిజినెస్ ప్రమోషన్. యూట్యూబ్‌ని కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే కాకుండా మీ ఓన్ బిజినెస్‌కి ఫ్రీ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లా యూజ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది. మీకు ఓన్ బిజినెస్ ఉన్నా, లేక ఏదైనా ప్రొడక్ట్‌ని సేల్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రొడక్టివిటీ పెంచాలి అనుకుంటున్నా యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓన్ బిజినెస్ ప్రమోషన్ ఎలా చేయాలి? అంటే మీ ఓన్ ప్రొడక్ట్‌ని చూపిచ్చండి. ఎలా తయారు చేస్తున్నారు? తయారు చేసేటప్పుడు ఏమేం కావాలి? ఎంత టైం పడుతుంది? ఎంత మ్యాన్ పవర్ అవసరము? అందులో ఏమేం వాడతారు? వాటి వల్ల మాకు యూజ్ ఏంటి? అసలు ప్రాసెస్ ఏంటి? అన్నీ క్లియర్‌గా కళ్ళకి కట్టినట్టు రికార్డ్ చేసి యూట్యూబ్‌లో చూపిచ్చండి. మీ ప్రొడక్ట్ ఎక్కడెక్కడ అవైలబుల్‌గా ఉంది? ఎవరితో టై అప్స్ ఉన్నాయి? బ్రాంచెస్ ఉంటే ఎక్కడెక్కడున్నాయి? ఫ్రాంచైజెస్ ఇస్తుంటే ఎలా ఇస్తారు? వాటి క్రైటీరియా ఏంటి? ఎంత పే చేయాల్సుంటుంది? మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ డీటెయిల్స్, మీ వెబ్‌సైట్, మీ ప్రొడక్ట్ ఏ ఏ వెబ్‌సైట్స్‌లో అవైలబుల్‌గా ఉంది? ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మెన్షన్ చేయాలి. ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్‌తో కొనుక్కోవాలి, లేకపోతే అట్‌లీస్ట్ దాని కోసం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అసలు ఈ ప్రొడక్ట్‌ని మీరు బిజినెస్‌గా ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనక స్టోరీ ఏంటో మాకు చెప్పండి. మీ స్టోరీ మనలాంటి ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది. మనలో చాలా మందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. క్రియేటివిటీ ఉంటుంది. ఏదైనా చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీ స్టోరీ ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. ఒక మంచి మాట ఎవరికి ఎప్పుడు ఎలా యూజ్ అవుతుందో మనకి తెలీదు. సో, మీ బిజినెస్ వెనక మీ కష్టం చూపిచ్చండి. మీ మీరు అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సొచ్చింది? ఎలా స్టార్ట్ చేశారు? దాని వెనక ఎవరెవరు మీకు హెల్ప్ చేశారు? ఇలా మొత్తం కంప్లీట్ ఏ టు జెడ్ స్టోరీ చెప్పండి. ఓన్లీ లాభాలు, ఓన్లీ హ్యాపీ స్టోరీసు ఇవి మాత్రమే కాదు. మీరు పడిన స్ట్రగుల్, మీరు తీసుకున్న రిస్క్, మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ చెప్పడం వల్ల ఎవరైనా ఇలాంటి బిజినెస్ చెయ్యాలి, లేకపోతే అసలు బిజినెస్‌లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఎలాంటి ఔట్‌కమ్ రాబోతుంది? లేకపోతే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సుంటుంది? ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసే అవకాశాలున్నాయి? అనే ఒక క్లారిటీ వస్తుంది. బిజినెస్ అంటే చాలా పెద్దగా ఉండాలి. దానికి సెపరేట్ సెటప్ ఉండాలి. మినిమమ్ ఇంతమంది పని చేయాలి. అండ్ ఇంత రెవెన్యూ అనేది బిజినెస్ నుంచి జనరేట్ అవ్వాలి. ఇలా ఏ రూల్స్ లేవు యూట్యూబ్‌లో. మీరు బిజినెస్ మీరొక్కరే సొంతంగా మీ ఇంట్లో చేసుకుంటున్నా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కలిసి మీ బిజినెస్ స్టార్ట్ చేసినా, మీ జర్నీ అనేది యూట్యూబ్‌లో చెప్పండి. చిన్నదైనా, పెద్దదైనా బిజినెస్ బిజినెస్సే. దానికుండే స్ట్రగుల్, దానికుండే ఇన్వెస్ట్‌మెంట్, టైమ్, ఎనర్జీ ఇవన్నీ ఒకటే. దాని యొక్క స్కేల్‌ని బట్టి ఎక్కువ, తక్కువ ఉంటాయి. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను ముగ్గులు చాలా బాగా వేస్తుంది. ఈవెన్ పెయింట్‌తో ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది. తనేం చేసిందంటే మ్యారేజెస్, ఈవెంట్స్, ఫెస్టివల్స్‌కి రంగోలీ సర్వీసెస్ అని స్టార్ట్ చేసింది. ఈ సీజన్ లేదు, ఆ సీజన్ లేదు. పెళ్ళిళ్ళ సీజన్ అయితే పెళ్ళిళ్ళు, పండగల సీజన్ అయితే పండగలు, వేరే ఈవెంట్స్ అన్నీ తనే కవర్ చేస్తూ, ఒక టీమ్‌ని మేనేజ్ చేస్తూ ఇప్పుడు తను చాలా బాగా ఎర్న్ చేస్తుంది. అండ్ యూట్యూబ్ తనకి చాలా హెల్ప్ చేసింది. తన బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయడానికి. అండ్ మౌత్ పబ్లిసిటీతో మనకి కొంత ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితే, ఇలా మనకి యూట్యూబ్ నుంచి మనకి తెలియకుండానే కొత్త కొత్త వాళ్ళు చూసి, వాళ్ళకి నచ్చి, వాళ్ళ అవసరం వచ్చి, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలామందే ఉంటారు. సో, ఇది వన్ ఆఫ్ ద ఇన్‌కమ్ ఏంటంటే మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యము. ఎప్పుడొస్తుంది? ఎవరి నుంచి వస్తుంది? ఎంతొస్తుంది అని. మనకి తెలియకుండానే ఇన్‌కమ్ అనేది యూట్యూబ్ నుంచి జనరేట్ అవుతుంది. మీకు ఓన్ బిజినెస్ ఉంటే. సెకండ్, మీ ఓన్ బిజినెస్ లేకపోయినా మీరు ఏదైనా ప్రొడక్ట్ సెల్ చేయాలి అనుకుంటున్నారు. ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. వేరే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని మీరు సేల్ చేయాలి అనుకుంటున్నారు. దానికి కూడా యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ప్రొడక్ట్ ఏదైనా కావచ్చు. ఫుట్‌వేర్, ఫుడ్, కాస్మెటిక్స్, హార్డ్‌వేర్
ఇంకా డెకరేషన్స్, ఏదైనా కానీ ఈవెంట్ మేనేజ్మెంట్, ఈవెంట్ డెకరేషన్స్, ఇంటీరియర్ వర్క్స్. నేను కొన్ని ఛానల్స్ చూసాను. ఇల్లు కట్టడానికి కావాల్సిన జనాలు మా దగ్గరున్నారు. మీరు కట్టుకోవాలి అనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి అని. సో, అది ఎంత థాట్‌ఫుల్‌గా ఉందో చూసారా? సో, ఇలా చాలా కొత్త, కొత్త ఐడియాస్‌తో జనాలనేది ముందుకు రావడం చాలా బావుందసల. వాళ్ళకి ఆ థాట్ చూడండి. కనీసం వాళ్ళలో చాలామంది చదువుకుని కూడా ఉండరు. కానీ వాళ్ళకి యూట్యూబ్‌ని ఎలా వాడుకోవాలో తెలిసింది. ఆపర్చునిటీస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలిసింది. జనాలు మన దగ్గరికొచ్చే వరకు వెయిట్ చేయకుండా, మనమే జనాల దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, మనీ అనేది జస్ట్ బై ప్రొడక్ట్ మాత్రమే. మీకు చాలా ఆపర్చునిటీస్ ఒస్తాయి. మీరు ఏ ప్రొడక్ట్ అయితే ప్రమోట్ చేయాలి, సేల్ చేయాలనుకుంటున్నారో, దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ తీసుకుంటే, ఆ ప్రొడక్ట్ వల్ల యూజ్ ఏంటి? దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? అసలు ఆల్రెడీ ఎంతమంది వాడారు? వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటి? అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది? దాని ఎక్స్‌పైరీ డేట్ ఎంత వరకు ఉంది? దానివల్ల మనకి యూజ్ ఏంటి? మీరు ఏదైనా సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రమోట్ చేస్తుంటే, ఆ సర్వీసెస్ ఎక్కడెక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి? ఏ టైంలో అవైలబుల్‌గా ఉంటాయి? కాంటాక్ట్ పర్సన్ ఎవరు? ఇప్పటి వరకు మీ సర్వీసెస్ అనేవి ఎంతమందికిచ్చారు? వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఏ ఏ ఊర్లో అవైలబుల్‌గా ఉందో చెప్తే, ఆ దగ్గర ఊర్లో వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు. ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యూట్యూబ్‌ని యూజ్ చేసుకొని ఏదైనా ప్రొడక్ట్ సేల్స్ అండ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రమోట్ చేసే ప్రొడక్ట్ అనేది చాలా జెన్యూన్‌గా ఉండాలి. ఫేక్, చీప్ ప్రొడక్ట్స్ ఇలాంటివి అస్సలు సజెస్ట్ చెయ్యొద్దు. మీరు సజెస్ట్ చేసిన ప్రొడక్ట్ ఎవరైనా కొనుక్కొని అది బాగోకపోతే 40 మందికి చెప్తారు. బావుంటే నలుగురికే చెప్తారు. సో, నలుగురు నుంచి మనకి మౌత్ పబ్లిసిటీ చాలా వస్తుంది. సో, ఎప్పుడు కూడా జనాలకి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్, జెన్యూన్ ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయండి. ఇప్పుడు మీరే కనుక ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనడానికి షాప్‌కెళ్లారు. అందులో ఏమేమి చూస్తారు? నేనైతే ఫస్ట్ ప్రొడక్ట్ చూస్తాను. దాన్ని ఓపెన్ చేసి చూస్తాను. అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది? దాని ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడు? అందులో డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయా? అసలిది పని చేస్తుందా లేదా? మనం ఒక బల్బ్ కొనడానికెళ్ళినప్పుడే దాన్ని పెట్టి అది ఆన్ చేసి, ఆన్ అయిందా లేదా అనేది చూసి కొనుక్కుంటాము. అలాంటిది ఆన్‌లైన్‌లో మీరెవరో తెలియకుండా, పరిచయం లేకుండా మీ నుంచి ఒక ప్రొడక్ట్ కొనాలి అంటే, మీరు వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు ఆ ప్రొడక్ట్ గురించి ఏ టు జెడ్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి. మీరైతే ఒక ప్రొడక్ట్ ఎలా కొనుక్కుంటారో ఆలోచించి, ఆ విధంగానే జనాలకి కూడా ఆ ప్రొడక్ట్ గురించి చెప్పాలి. మన ఫేస్ చూస్తారు, వాయిస్ వింటారు కాబట్టి జనాలకి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా, జెన్యూన్‌గా ఒక ప్రొడక్ట్ అనేది వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ నుంచి మీకు ఇన్‌కమ్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు జెన్యూన్‌గా ఉండండి. క్వాలిటీ ప్రొడక్ట్ సజెస్ట్ చేయండి. కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినిట్‌గా సక్సెస్ చూస్తారు. మీ ఓన్ బిజినెస్ అయినా, వేరే ఏదైనా ప్రొడక్ట్‌ని సేల్ చేస్తున్నా, ప్రమోట్ చేస్తున్నా కొంచెం టైం పడుతుంది. బీ కన్సిస్టెంట్. టేక్ స్మాల్ స్టెప్స్. బీ కన్సిస్టెంట్. యూ విల్ సీ సక్సెస్. థాంక్ యూ. పార్ట్ 4 నెక్స్ట్ వీక్‌లో చూద్దాం.